నానా జాగ్రత్త నాన్న. ఏం చేస్తున్నావు నానా? చేనిగా నిలబెడుతున్నా నాన్న. నానా నీకు అమ్మ అన్నం పంపించింది. సరే నాన్న, లే చేతులు కడుక్కొని అన్నం తిందాం. ఏనా నా స్కూల్లో బాగా చెప్తున్నారా? బాగానే చెప్తున్నారు నాన్న. నాన్న నిన్న మా స్కూల్లో మా సారు మీ ఫాదర్స్ ఏం చేస్తున్నారని అడిగారు నాన్న. ఆ విక్రమ్ గాడేమో వాళ్ళ నాన్న పోలీస్ అని, ఈ విజయ్ గాడేమో వాళ్ళ నాన్న డాక్టర్ అని, ఈ విష్ణు గాడేమో వాళ్ళ నాన్న లాయర్ అని చెప్పారు నాన్న. నేను రాజేష్ గాడేమో వెనక్కి కూర్చున్నాం నాన్న. మా సారు మా దగ్గరకు వచ్చి భగత్ మీ నాన్న ఏం చేస్తున్నాడు అని అడిగారు నాన్న. ఏం చెప్పావు నాన్న? మా నాన్న రైతు అని చెప్పాను నాన్న. ఆ రాజేష్ గాడేమో వాళ్ళ నాన్న ఆర్మీలో చేస్తున్నాడని చెప్పాను నాన్న. మన స్కూల్లో ఒక రైతు కొడుకు, ఒక ఆర్మీ ఆఫీసర్ కొడుకు ఉన్నందుకు మనం గర్వంగా ఉండాలని అన్నారు నాన్న. మనిషిగా పుట్టిన మనం మొదటగా గౌరవించాల్సినది జన్మనిచ్చిన అమ్మా నాన్నల్ని, తర్వాత దేశానికి అన్నం పెట్టే రైతుని, దేశాన్ని రక్షించే సైనికులను గౌరవించాలని మా సార్ చెప్పారు నాన్న. నాన్న మా సార్కి రైతన్నా సైనికుడన్నా ఎందుకు నాన్న అంత గౌరవం? ఎందుకంటే ఎవరు దేశానికి అన్నం పెట్టరు కాబట్టి, ఎవరు దేశం కోసం ప్రాణాలు ఇవ్వరు కాబట్టి. దేశానికి అన్నం పెట్టేది ఒక రైతు మాత్రమే, దేశం కోసం ప్రాణించేది ఒక సైనికుడు మాత్రమే. చూడు నాన్న, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ చేసే జాబులకు నెల జీతం ఉంటుంది, కానీ రైతు చేసే పనికి మాత్రం జీతం ఉండదు నాన్న. కొంతమంది స్వార్థంతో లాభం కోసం పనిచేస్తారు. ఏ స్వార్థం లేకుండా దేశ ప్రజలు కడుపు నిండా అన్నం తినాలని తాను ఆకలితో పనిచేసే ఏకైక వ్యక్తే రైతు. దేశం కోసం దేశం లోపల కష్టపడేది ఒక రైతు మాత్రమే. ఇక మన దేశాన్ని రక్షించే సైనికుడి విషయానికి వస్తే అందరికంటే గొప్ప వ్యక్తులు సైనికులే. ఎప్పుడో ఒకరోజు యుద్ధ భూమిలో తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా దేశం కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా త్యాగం చేసే వ్యక్తే జవాన్. కన్నవారిని ఉన్న ఊరిని వదిలి దేశం కోసం దేశ సరిహద్దులలో రాత్రి పగలు ఎండావాలని తేడా లేకుండా ప్రతి క్షణం దేశం కోసం పోరాడే ఏకైక వ్యక్తే జవాన్. దేశం కోసం దేశం లోపల కష్టపడేది రైతులైతే, దేశం కోసం దేశ సరిహద్దులలో పహార కసేది సైనికులు మాత్రమే. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే భగత్. భారతమాతకు 2 కళ్ళు, ఒకటి జవాన్ అయితే 2 రైతు మాత్రమే. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇక మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ విషయానికి వస్తే, ఒక పోలీసుగా న్యాయాన్ని రక్షిస్తే, ఒక లాయర్గా చట్టాన్ని పరిరక్షిస్తే, ఒక డాక్టర్గా ప్రాణాన్ని కాపాడితే, ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకోకుండా తన డ్యూటీలను సక్రమంగా నిర్వహిస్తే, మీ మాస్టర్ చెప్పినట్టు మన దేశం మరో రామరాజ్యం అవుతుంది. సరే రానన్న, చేతులు కడుక్కుందాం.